కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చాడు ప్రియుడు. కేరళకు చెందినటువంటి సుభాష్తో దర్శితకి వివాహం జరిగింది. అయితే దుబాయ్లో అటు దర్శిత భర్త సుభాష్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పెళ్లి కంటే ముందే దర్శితకి మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఆ వ్యక్తి పేరు సిద్ధరాజు. అయితే 2 రోజుల క్రితం కూతురుతో కలిసి పుట్టింటికి వెళ్ళింది దర్శిత. అయితే భర్త ఏమో దుబాయ్లో డ్రైవర్గా పనిచేస్తుండగా ఈ సదరు మహిళ దర్శిత అటు అత్తవారి ఇంట్లోనే ఉంటుంది. అయితే తనకు పుట్టినటువంటి కూతురుతో కలిసి అటు పుట్టింటికి వెళ్ళింది దర్శిత. ఇక దర్శిత వెళ్ళిన తర్వాత అత్తింట్లో ఒక దొంగతనం జరిగిందట. విచారణ నేపథ్యంలో దర్శితను పిలిచారు పోలీసులు. ఆ లోపే ప్రియుడి చేతిలో చాలా దారుణాతి దారుణంగా హత్యకు గురైంది దర్శిత. మొబైల్ ఫోన్ పేలినట్టుగా నాటకం ఆడాడు సిద్ధరాజు. కానీ నోట్లో బాంబు పెట్టి పేల్చాడట. ఎంత దుర్మార్గుడు, ఎంత కీచకుడు, ఎంత నరహంతకుడు అని అంటే ఆ సదరు మహిళ నోట్లో బాంబు పెట్టి పేల్చడం ఏంటి? ఆ మహిళ నోట్లో బాంబు పెట్టి పేల్చారంటే ఆ మహిళ ఎంతలా ఛిద్రమై ఉంటుంది, ఆ మహిళ యొక్క పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంటేనే, కొంత తలుచుకుంటేనే ఇబ్బందికరంగా కూడా ఉంది.